అంటే జాగ్రత్త, ఈ చిన్న పురుగు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏపీలోని కొన్ని చోట్ల ఈ పురుగు ఏదైతే ఉందో చాలా డేంజరస్గా కనబడుతుంది. ఏమైనా చిన్న చిన్న మచ్చలు లాంటి శరీరం మీద ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్లీ మరి హాస్పిటల్స్లో చూపించుకోవాల్సిన పరిస్థితి. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మరి రకరకాల జబ్బులు వస్తున్నాయి, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా డాక్టర్లు అందరూ వెతుకుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనందరం కూడా మన వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. కమ్మేశ్వరవాన నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలను కూడా ప్రచురించారు. ఇక రేపే విడుదల కాబోతుందంట అఖండ 2. మరి బాలయ్య బాబు అభిమానులు మీరు అందరూ కూడా పండగ చేసుకుంటానికి రెడీ అయిపోయి ఉండుంటారు. ఎందుకంటే అఖండ 1 ఎంత బాగా హిట్ అయిందో మనందరికీ తెలుసు. అఖండ 2 కూడా అదేవిధంగా హిట్ అవ్వాలి. మరి బాలయ్య అభిమానులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటారు. రేపే విడుదల కానుంది. మరి థియేటర్లో స్క్రీన్లన్నీ బద్దలు కాబోతున్నాయేమో. మరి అఖండ 2 హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇంకా ఓవరాల్గా చూస్తే రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ రైతన్న నీకోసం కార్యక్రమంలో తోటలను పరిశీలించి మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. రైతులు యొక్క విలువను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని సీఎం చంద్రబాబు అయితే చెప్తున్నారు. గతంలో 2004లో ఆయన రైతుల గురించి కంటే కూడా ఎక్కువగా హైదరాబాదు, ప్రగతి పదం, అదేవిధంగా హైటెక్ సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసిన దాఖలాలే ఎక్కువ చంద్రబాబు. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి రైతులు ప్రజలకు భారతదేశానికి ఉన్న వెన్నుముకయ్య, మరి రైతులను పట్టించుకున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న తర్వాత ఆయన కూడా కొంత మార్పు చెందారు. రైతుల విషయంలో చంద్రబాబు కూడా ఇప్పుడు ఒక పాజిటివ్ అయితే ఉండి రైతుల యొక్క పరిస్థితి ఉంటే బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని చెప్పి తెలుసుకున్నట్టున్నారు. అంత ముందులో తెలియదని నేను అన్ను. కానీ రాజశేఖర రెడ్డి 2004లో సీఎం అయిన తర్వాత అయ్యారు అంటే కారణం ఏంటంటే అప్పుడులో రైతులకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంటు రైతులకు ఇస్తారంట, ఆ తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పిన నేత చంద్రబాబు. మనం గుడ్ ఉంటే గుడ్ మాట్లాడుకోవాలి, బ్యాడ్ ఉంటే బ్యాడ్ మాట్లాడుకోవాలి. బట్ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీద రైతుల మీద విశ్వసనీయతను ఇంకా పెంచుకుని రైతులు బాగుంటే మనం బాగుంటామని తెలుసుకుని రైతు అభివృద్ధి ధ్యేయంగా ముందడుగైతే వేస్తున్నారు. దానికి మనందరం కూడా అప్రిషియేట్ చేయవచ్చు. ఇక రోజుకు 5 గంటలు పార్టీకేనంట, పదవుల కోసం సిఫారసుతో పని లేదు. చంద్రబాబు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని గోపాలపురం నియోజకవర్గ నేతలతో ఆయన భేటీలో మాట్లాడారు. నిజమే కదా, ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. అలాంటి కార్యకర్తలు బలం ఉంటేనే ఆ రాజకీయ పార్టీ బాగుంటుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏపీలో మనకు తెలుసు రాజకీయాలు ఎలా ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. బాగా ఎప్పుడు కూడా నిరంతరం కూడా చాలా వేడివేడిగా ఉంటాయి, హాట్గా ఉంటాయి రాజకీయాలు. మరి అలాంటప్పుడు సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి వాళ్ళ భుజస్కంధాల మీద ఉంటుంది. దానిలో ముందు వరుసలో ఉంటుంది టీడీపీ.